హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 10 mm డ్రాప్ కుందన్స్, కట్ బీడ్స్, 3 mm బంచ్ బీడ్స్, యాంకర్ థ్రెడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 10 mm డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇవి డ్రై అయ్యేలోపు మనం బార్డర్లో 1 లైన్ కట్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇలా బార్డర్లో 1 లైన్ కట్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత డ్రాప్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకున్నాం కదా, దాని చుట్టూ కూడా సేమ్ కట్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ లైన్ కోసం 3 mm బంచ్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక లైన్ కూడా మనం కట్ బీడ్స్ని అవుట్ లైన్ మీద స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీనికి సైడ్స్లో ఉన్న కర్వ్స్ అన్నిటి మీద కూడా మనం ఈ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన ప్లేస్ అంతట్లో మనం కట్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటు చుట్టూ రెడ్ కలర్ థ్రెడ్తో చైన్ స్టిచ్ని బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన ప్లేస్ అంతట్లో ఈ విధంగా చైన్ స్టిచ్ బార్డర్ లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత బార్డర్లో మనము జరీ థ్రెడ్ యూజ్ చేసి అవుట్ సైడ్ ఏమో 2 లైన్స్, ఇన్ సైడ్ ఏమో 1 లైన్ చైన్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం బార్డర్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత డాట్స్ మాదిరిగా ఉన్న చోట మీరు ఫ్రెంచ్ డాట్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు రెడ్ కలర్, గ్రీన్ కలర్ యాంకర్ థ్రెడ్తో. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాను.
ఇక్కడ నేనైతే సిల్వర్ కలర్ కుందన్స్‌ని స్టిక్ చేస్తున్నాను కదా! దీని ప్లేస్‌లో మీరు రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి ఆల్టర్‌నేటివ్‌గా వేసుకోవాలి. ఆ విధంగా వేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.